హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో ఏంటంటే న్యాచురల్ హోమ్ మేడ్ సోప్. అండ్ దిస్ సోప్ ఈజ్ స్పెషల్లీ ఫర్ యాక్నీ పీపుల్. అండ్ సోప్ ప్రిపరేషన్కి మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నీమ్ లీవ్స్, అలోవెరా, ఆలు, కోకోనట్ ఆయిల్, విటమిన్ క్యాప్సూల్, గ్లిజరిన్ సోప్ బేస్ అండ్ బీట్రూట్ పౌడర్ ఇస్ ఆప్షనల్ అండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నీమ్ లీవ్స్ అండ్ అలోవెరాని మంచిగా వాష్ చేసుకోండి. ఆలుని పీల్ ఆఫ్ చేసుకోండి. అలోవెరాని సైడ్స్ కట్ చేసేయాలి. ఆలు అండ్ అలోవెరాని స్మాల్ పీసెస్గా చేసేసుకోవాలి. సో మిక్చర్ జార్లో నీమ్ లీవ్స్ వేసి కొన్ని వాటర్ యాడ్ చేసి గ్రైండ్ చేసేయండి. సో ఇలా ఉంటుంది మిక్చర్. తర్వాత ఆలు అండ్ అలోవెరాని యాడ్ చేసేసి మిక్సీ చేసేసుకోండి మళ్ళీ. సో మిక్చర్ అనేది ఇలా ఉంటుంది. దీన్ని మనం స్ట్రెయినర్ ఆర్ క్లాత్లో వేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. అప్పుడే మనకి జెల్ అనేది సపరేట్ అయిపోతుంది. నేను ఇక్కడ కాటన్ క్లాత్ యూస్ చేసి స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. నాకు మంచిగా జెల్ అనేది సపరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సోప్ బేస్ని క్యూబ్ పీసెస్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే మనం 70% ఆఫ్ సోప్ బేస్ యూస్ చేసి 30% జెల్ ఉండాలి. అంటే మనము సపరేట్గా మిక్చర్స్ ఆర్ ఫ్లేవర్స్ ఎనీథింగ్ 30% ఉండాలి. అప్పుడే మనకి సోప్ అనేది కరెక్ట్గా ఫామ్ అవుతుంది. సో నేను ఇక్కడ సోప్ బేస్ని క్యూబ్ పీసెస్గా కట్ చేసుకున్నాను. తర్వాత డబల్ బాయిలర్ మెథడ్లో సోప్ బేస్ని మెల్ట్ చేసుకోవాలి ఇలా. సో సోప్ బేస్ మొత్తం మెల్ట్ అయిపోయాక మనం నీమ్ లీఫ్ మిక్చర్ని యాడ్ చేసి అండ్ విటమిన్ క్యాప్సూల్ని కూడా ఈ టైంలోనే యాడ్ చేసేయాలి. అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసి మిక్చర్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి, మొత్తం అన్నీ మిక్స్ అయిపోయేటట్టు. నెక్స్ట్ మనము సోప్ మౌల్డ్లో వేసేసుకోవాలి. సోప్ మౌల్డ్ లేకపోతే చిన్న చిన్న బౌల్స్లో కూడా వేసేసుకోవచ్చు. మనకు సోప్ అనేది ఈజీగా ఫామ్ అయిపోతుంది. సో దీనిపైన నేను బీట్రూట్ పౌడర్ వేసి ఒక చాక్తో మొత్తం మిక్స్ చేసేసాను. బీట్రూట్ పౌడర్ ఈజ్ ఆప్షనల్ అండి. సో 2 hours ఇలానే వదిలేస్తే మనకి సోప్ అనేది చూడండి చాలా బాగా ఫామ్ అయిపోయింది. సో ఇది నాకు ఒక క్లయింట్ ఆర్డర్ ఇచ్చారండి. సో మీకు ఇలాంటి న్యాచురల్ సోప్స్ కావాలంటే ప్లీజ్ డూ మెసేజ్ మీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఇలా నేను ప్యాక్ చేశాను. థ్యాంక్ యూ, బాయ్.